మూవీ పరంగా నేను చెప్పిన మాట అంటూ పార్టీ చెప్తే ఈ రకమైన స్టేట్మెంట్లు ఇచ్చే వాళ్ళు కూడా రారండి. మైకులు ముఖాల మీద పెట్టి ఇంటెన్షనల్ గా అడిగే వాళ్ళు చాలా మంది మీ ఉంటారు. ఎమ్మెల్యే గారే అల్లు చెప్తారు, అర్జున్ మీకు బొలిశెట్టి సపోర్ట్ శ్రీనివాస్ చేయలేదా అని. గారు ఈ విషయం ఆయన చాలా కొంచెం ఎమోషనల్ అయ్యి చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొన్నిటిని ఇగ్నోర్ చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. అది మరి 100% విద్యులు అండి. చాలా అది మంది నిజంగా సీనియర్లు ఉన్నారు మీ అధిష్టానం పార్టీలో, దృష్టికి తీసుకెళ్తారు. తెలియదేమో కానీ వైసీపీ ట్రాప్లో పడిపోతున్నారు అనేది మాత్రం అర్థమవుతోంది. కృష్ణాంజనేయులు గారు ఏమంటారండి ఈ విషయంలో? వాసుదేవన్ గారు వైసీపీ ట్రాప్ వేసిందా, లేకపోతే ఇంకోటి వేసిందా, లేకపోతే వీళ్ళంతటి వీళ్ళే పడుతున్నారు అనేది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఫ్యాన్స్కు సంబంధించినటువంటి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటేనో సోషల్ మీడియాలో మాట్లాడుకుంటేనో ఒక అర్థం ఉందండి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడినటువంటి మాటలు ఎంత వివాదాస్పదమైనయండి. ఇప్పుడు ఒక అల్లు అర్జున్ అనేటువంటి అతని హీరో సొంత వ్యక్తిత్వం ఉండటం అనేటువంటిది ఏమన్నా తప్ప? ఆయన ఏమన్నా పవన్ కళ్యాణ్కి ఏమన్నా జై హుజూర్ అనాలా? జనసేన పార్టీకి అనాలా? ఆయన రాజకీయం ఆయనది, ఆయన ఇష్టం ఆయనది, అంతే తప్ప ఇంకోటి కాదు కదా. అసలు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే జనసేన పార్టీని కానీ ఇప్పటి వరకు అల్లు అర్జున్ వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు. తన మాట్లాడుతుంది ఏంటి? తన కోసం ఎవరన్నా కోరుకుంటే తన మనుషుల కోసం ఎంత దూరమైనా వస్తాను, ఏమైనా చేస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు మొన్న ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు శిల్పా చక్రపాణి రెడ్డికి ఆయన ఫ్రెండ్ కాబట్టి ప్రచారం చేశారండి. ఆయన ప్రచారం చేస్తే ఏమన్నా తప్ప? ఇప్పుడు ఆయన ఇష్టం అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు, మెగా కుటుంబం మొత్తం వచ్చారు, అది వాళ్ళ ఇష్టము. అంతేగాని అల్లు అర్జున్ కూడా వచ్చి పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి తప్ప వేరే వాళ్ళకి మద్దతు ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన, అసలు వాడు హీరోనే కాదు అతనికి ఏమైనా ఫ్యాన్స్ ఉందా అనేటువంటి విధంగా జనసేన ఎమ్మెల్యేనే మాట్లాడుతున్నారు అనంటే ఇప్పుడు దాన్ని ఏమనుకోవాలి? సోషల్ మీడియా ఫ్యాన్స్ మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. దీన్ని జనసేన పార్టీ అదుపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఒకటే పవన్ కళ్యాణ్ మాట్లాడితేనేమో ఒకటి కరెక్ట్ అని, అల్లు అర్జున్ మాట్లాడితే తప్పు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? కర్ణాటక వెళ్ళి సినిమా హీరోలు ఈ రోజున అడవుల్ని నాశనం చేసేటువంటి క్యారెక్టర్స్ ఈ రోజున హీరోలుగా కనపడుతున్నారు. ఒకప్పుడు రాజ్ కుమార్ అడవులను కాపాడేటువంటి పాత్రలో ఉన్నారు. మర్చిపోయారా? అందరూ కూడా అదే అడవి రాముడు గీడుగు రాముడు ఇవన్నీ ఉంటాయి. అందుకని నేనేమంటానంటే సినిమాల్లో కాపాడటం వేరండి, సినిమాలు వేరు, మా వ్యవహారం వేరు. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తీశాడు కాబట్టి అల్లు అర్జున్ గురించే పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉంటాడు అనేటువంటి దాని మీద ఒక జనరల్ గా ఒక చర్చ వస్తుంది. జనరల్ గా చర్చ వచ్చినప్పుడు దాని మీద ఎక్కడా కూడా అల్లు అర్జున్ మాట్లాడలేదుగా. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలా అన్నారు? మీరు గుడుంబ శంకర్లో మరి సారా అమ్ముకునేటువంటి క్యారెక్టరో వల్గర్ క్యారెక్టరో 2 ప్యాంట్లు వేస్తాడు, ఒక ప్యాంటుకు జిప్పు తీసి ఉంటాడు పవన్ కళ్యాణ్. ఆ రోజు నా క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ అది, ఆయనకి డైరెక్టర్ ఇచ్చినటువంటి పాత్ర చేశాడు.